సీఎం కొడుకుతో నా కూతురు పెళ్ళయ్యాక నా పవర్ ఏంటో తెలుస్తుంది చటర్జీ. ఈ వెస్ట్ బెంగాల్లో నాకు తిరిగే ఉండదు. ఏ మినిస్టర్ అయినా నా మాట వినాల్సిందే. దట్ ఈస్ పిఆర్. బుజ్జమ్మ ఎక్కడరా? మేడం రూమ్ లోనే ఉన్నారు సార్. బుజ్జి, నమస్కారం సార్. అది నా ప్రమోషన్. చీఫ్ మినిస్టర్ గారిని అడిగి చెప్తా. థ్యాంక్ యూ సార్. రాయ్. టార్జాన్. అయ్యా. అమ్మాయి జాగ్రత్త. ఇప్పటికే 2 సార్లు తెప్పించుకోవడానికి చూసింది. ఎవడి మీద అనుమానం వచ్చినా, కొత్తవాడు ఎవడొచ్చినా వేసే. నేను చూసుకుంటానయ్యా. రాయ్. సీను గారు, మీరు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అని హెల్ప్ చేద్దాం అనుకున్నాను. కానీ కలకత్తాలో పిఆర్ పవర్ గురించి మీకు తెలియదు. ఎవరి కోసం అనవసరంగా ప్రాణాలతో రిస్క్ చేయొద్దు. జనరల్గా నేను ఎవరికి మాట ఇవ్వను. ఇస్తే తప్పను. పిఆర్ కూతురుని తీసుకెళ్ళటం గ్యారంటీ. పిఆర్ బామర్ది 2 ఏళ్ళగా నా పేషెంట్. వాళ్ళ ఫ్యామిలీ ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి చెప్తున్నాను మీకు. బామ్మత్త ఎవరతను? ఏంటి ప్రాబ్లం? వీడికి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడడానికి కోరిక. పిఆర్ వైఫ్ అంటే ప్రాణం. అందుకే ఎంత ఖర్చైనా పర్లేదు వీడి జబ్బు తగ్గాలని నా దగ్గర పంపి. అయితే వీడికి ఆ జబ్బు తగ్గిపోయిందని చెప్పు. ఏం డాక్టర్ అర్జెంటుగా రమ్మని పిలిచారు? మీకు గుడ్ న్యూస్. మీ తమ్ముడు మామూలు మనిషి అయ్యే మార్గం దొరికింది. ఏంటండి అది? సాధారణంగా ఇలాంటి కేసుల్లో అతనికి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని మనం నమ్మినట్టు బిహేవ్ చేస్తే పాజిటివ్ ఎంజిఎమ్స్ రిలీజ్ అయ్యి అతను మామూలుగా బిహేవ్ చేస్తాడు. ఈ సీను మై ఫ్రెండ్ సైకియాట్రిస్ట్. మీ గిరి ఆత్మను పిలిచినప్పుడల్లా ఇతనే ఆత్మలో వచ్చి కనిపించినట్టు అరేంజ్ చేశాను. మీరు మీ ఫ్యామిలీ చేయాల్సిందల్లా ఇతను ఎప్పుడు వచ్చినా కనిపించినట్టు నటించాలి. అప్పుడే గిరి తన ఆత్మను నమ్ముతాడు. అతనికో సాటిస్ఫై అవుతుంది. మెల్లమెల్లగా మామూలు మనిషి అవుతాడు. మా తమ్ముడు కోసం మేము ఏమైనా చేస్తాం డాక్టర్ గారు. బెనర్జీ గిరికి లేకావు. తమ్ముడు రాగిరి రా. నేను ఆత్మలతో తప్ప మనుషులతో మాట్లాడు. అందుకే పిలిచాను నిన్ను. నీ ట్రీట్మెంట్ పూర్తయింది. ఇక నువ్వు ఏ ఆత్మతోనైనా మాట్లాడుకోవచ్చు. అలాగే అలాగే. ఇది ముందు పెట్టుకుని నీకు కావాల్సిన ఆత్మ పిలిచి మాట్లాడుకో. ఏంటిది? ఆత్మల గడ్డ. ఇందులో నుంచి పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయా? నిజమా? నాకు ఏ ఆత్మలతోనూ కాంటాక్ట్స్ లేవే. వీని పిలిచి మాట్లాడుకో. చాలా అందంగా ఉన్నాడే. ఉన్నాడా పోయాడా? రే పోతేనే ఆత్మ అవుతారా? 2 రోజుల క్రితం సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆడి పేరు సీను. పిలిచి మాట్లాడుకో. పోయినా చాలా అందంగా ఉన్నాడు. ఒకసారి పిలుస్తా. ఆత్మల గడ్డలో నుంచి సీను ఆత్మ కమాన్ కమాన్ సీను 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 నువ్వు వస్తున్నావు. ఏంటి గిరి పిలిచావు? సీనే డాక్టర్ సీన్ వచ్చాడు. కనపడగా ఆత్మల్ని చూసే శక్తి నీకు మాత్రమే ఉంది గిరి. అవునా అక్క? చూసే ఒక్క సీన్ వచ్చాడు. నాకెవరు కనబట్లేదురా. నీకు కనపడ్డు, నాకు మాత్రమే కనపడతాడు. అయితే ఫుల్ హ్యాపీగా నువ్వు హ్యాపీ నాక? ఇంటికి వెళ్ళిపోదా. మరి ఆత్మ? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను గిరి. బాయ్ బాయ్ సీను. బాయ్. పద ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఆత్మ గడ్డ తీసుకెళ్ళు. వస్తాను డాక్టర్. నమస్తే మేడం. గిరిబాబు వచ్చారమ్మా? అదిగో వస్తున్నాడు. వాడు ఆత్మలతో మాట్లాడుతున్నాడు చెప్తాడు. మీరందరూ అది నమ్మినట్టు నటించండి. అప్పుడే వాడు పిచ్చి తగ్గిపోయి మన బుజ్జి పెళ్లి చూడగలుగుతాడు. గిరిబాబుని ఎట్లయినా కాపాడుకుందాంలే అమ్మా. వాడు పిలిస్తే శ్రీను అనే డాక్టర్ ఆత్మలా వస్తాడు. మీరందరూ అతను కనిపించినట్టు నటించండి. अरे टिटला गोखले बनर्जी मिश्रा सब लोग आ जाओ आ जाओ. కోనే తో. గంగారాం ఏక్ మినిట్ రుకో రుకో. అమ్మాజీ చెప్పిన డాక్టర్ ఇతనే. చలో చలో తొందరగా రండి. సీను ఆత్మల గడ్డలో నుంచి దూసుకురా సీను. కమాన్ సీను కమాన్ దూసుకురా. అన్నా వచ్చాడన్నా వచ్చాడు. ఆత్మ నీకెలా కనిపిస్తుందిరా? అమ్మగారు చెప్పిన డాక్టర్ సాబ్ ఇతనేరా? నువ్వు పిలిచావు కదా, వచ్చాడా అన్నా అని అడుగుతున్నా. ఓకే ఓకే. ఏంటి గిరి పిలిచావు? ఒరే రౌడీస్ బాబు అందరూ వినండి.
వీరు సీను అని నా ఆత్మ ఫ్రెండ్. ఏమో బాబు మాకెవరూ కనబడట్లేదు. మీకెందుకు కనపడతారా బ్లడీ ఫుల్స్? నాకే కనపడతాడు. నువ్వు రా సీను, మన పళ్ళరసం తాగుదాం. ఈ ఇంట్లో నీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు గిరి? నువ్వేంటమ్మా అలా రాగాలు తీస్తూ మాట్లాడుతున్నావు? ఆత్మల లాంగ్వేజ్ అలానే ఉంటుంది గిరి. అయ్యగారు జ్యూసు థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి బాబు. అదేంటే అక్కడ ఎవరో మనిషినట్టు తీసుకోండి బాబు అని ఇలా ఇచ్చావు. ఎవరైనా కనపడుతున్నారా? ఎక్కడ బాబు? నాకెవరూ కనపట్లేదు. మరెందుకు ఇచ్చావు ఇలా? అంటే మీతో పాటు ఎవరో వస్తున్నారు కదా, మర్యాద చేయబోతే బాగోదని 2 గ్లాసులు తెచ్చాను బాబు. ఓకే ఓకే సీను తీసుకో సీను. అయ్యి బాబాయ్ బాబు గ్లాస్ గాలి ఎగిరిపోతున్నట్టుంది బాబు. మంగమ్మా, అమ్మగారు బుజ్జికి భోజనం పెట్టావా? లేదమ్మా, వస్తున్నానమ్మా, త్వరగా రా. అవును గిరి, ఆ, ఆవిడ భోజనం అంటున్నారు, ఎవరికి? అదే నా మేనకోడలు. తనకిష్టం లేని పెళ్లి చేద్దామని ట్రై చేస్తే పారిపోవాలని ట్రై చేసింది. తీసుకొచ్చి రూమ్ లో పెట్టి లాకేసి సెక్యూరిటీ పెట్టాం. అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దామా? అమ్మో, అక్కడికి నన్ను తప్ప ఇంకెవరిని అలో చేయరు. నేను ఆత్మను కదా గిరి, నీకు తప్ప ఇంకెవరికి కనిపించను కదా. కరెక్ట్ సీను. దా దా లోపల దా. బుజ్జి ఏంటి బుజ్జి అంత షాక్ లో ఉన్నావు? ఓహో, నేను హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చానా? నీకు విషయం తెలుసా? నాకు ఆత్మలతో మాట్లాడే పవర్ వచ్చింది. ఇతను సీను అని నా ఆత్మ ఫ్రెండ్. నీ కనపడే అమ్మో టార్జన్ గాడు వాడుగా నన్ను ఇక్కడ చూశాడంటే అమ్మ బాబాయ్ సీను వెళ్ళిపోతా సీను. నేను కనపడినా కదా. నువ్వు కరెక్ట్, నువ్వు ఇక్కడే ఉండు. సీను నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. చాలా భయం వేసింది. మరి హైదరాబాద్ బావూజీ? బావుజీ గురించి నీకెలా తెలుసు? బావుజీ నీకు అబద్ధం చెప్పి నిన్ను మోసం చేసి ఇక్కడికి పంపించాడు. ఒకప్పుడు వాడు మా నాన్న దగ్గర పనిచేసేవాడు. కొంచెం డబ్బు వచ్చేసరికి వాడి కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేయమని మా నాన్నని అడిగాడు. దాంతో మా నాన్న అందరి ముందు తనను అవమానించాడు. ఆ పగతో తన కొడుక్కి ఎలాగైనా నన్నిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసుంటాడు. సీను, మా నాన్న నన్ను చీఫ్ మినిస్టర్ కొడుకిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అది చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అది చూసి మా వాళ్ళు ఫోన్ తీసేసుకున్నారు. నువ్వేం టెన్షన్ పడకు, ఈ పెళ్లి జరగదు. నీకు తెలీదు, నాన్న పరువు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. సీను, రేయ్! ఎవడ్రా నువ్వు? శైలును ప్రేమించినోడ్ని, పెళ్లి చేసుకోబోయేవాడిని. మగాళ్ళ నీకు చెప్పి నీ కళ్ళ ముందే తీసుకెళ్దామని నీకోసమే వెయిటింగ్. రేయ్, తెలియక లోపలికొచ్చుంటావు. ఈ ఇంట్లోకి వచ్చినోడు బయటికెళ్ళేది ప్రాణాలు పోయిన తర్వాతే. చా, చూసావుగా ఎవడున్నాడో ఎవడు పోయాడో. ఇది నీ చెంచాగళ్ళ సత్తా. ఈ సిటీలో నా మనుషులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయడానికి నీ లైఫ్ టైం సరిపోతురా. నేను కౌంట్ చేయటం అంటూ మొదలు పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవటానికి ఒక్కడుండడు. చూడు, మర్యాదగా శైలు నాతో పంపించి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. లేదంటే కలకత్తా కింగ్ కాదు కదా, బొంగు అయిపోతావు. రేయ్, బయట నావి చాలా బళ్ళున్నాయి. నీ లక్కీ నంబర్ చూసుకుని తీసుకెళ్ళు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా ఉందో లేదో చూసుకో. లాంగ్ డ్రైవ్ కి సరిపోతుందో లేదో చెక్ చేసుకో. కలకత్తాలో నా కార్ నంబర్ చూసి ఏ పోలీసోడిని నాపడం. ఇవాళ శనివారం, శుద్ధ ఏకాదశి, మంచి ముహూర్తం. నువ్వు మగాడివైతే దమ్ముంటే నా కూతుర్ని తీసుకుని కలకత్తా బోర్డర్ దాటెళ్ళరా. సూపర్ మామా, నువ్వు ఇన్ని ఆఫర్లు ఇచ్చి ముహూర్తం పెట్టి మరీ పంపుతుంటే కలకత్తా ఏంటి
వెస్ట్ బెంగాలే దాటి వెళ్తా. చూడు, ఏం ప్లాన్ చేసినా స్ట్రాంగ్గా ప్లాన్ చేయాలి. చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది.